ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరండి మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఇల్లంతా వెతుకుతున్నారు? అడుగుతుంటే మాట్లాడరే. నానా, నానా, ఏమండి? మిసమ్మా బాగి వీళ్ళు హౌస్ డెకరేట్ చేయడానికి వచ్చారు. హౌస్ డెకరేషనా? అవును మిసమ్మా, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, ఇల్లంతా డెకరేషన్ చేయడానికి వచ్చారు. మరి ఇల్లంతా ఎందుకు వెతుకుతున్నారు? ఇంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ చేయాలా అని చెక్ చేస్తున్నారు. మీరు రండి సార్. అవును సార్. ఎవరికి తెలియకుండా చెక్ చేయమని చెప్పాను కదా. చా, ఎవరు చూడకూడదో వాళ్ళే చూశారు. జాగ్రత్తగా ఉండాలి కదా సార్. సిచ్యువేషన్ ఏంటి? ఇల్లంతా సెర్చ్ చేసాం సార్, ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ డిటెక్ట్ అవ్వలేదు. ఇంటి చుట్టూ 500 మీటర్స్ వరకు చెక్ చేశాం సార్, ఏమీ దొరకలేదు. ఆశ్చర్యంగా ఉందే, బాంబు ఇంటి దాకా వచ్చి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరో బాంబుని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకెళ్ళిపోయారు రాతోడు. వాళ్ళు మన కదలికల్ని చాలా దగ్గరగా వాచ్ చేస్తూ చాలా బాగా జాగ్రత్త పడుతున్నారు. మరి ఎలా సార్? ఆ బాంబును కనిపెట్టేది ఎలా? మనకి తెలియకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు ఫంక్షన్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండగలరా? షూర్ సార్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. రాతోడ్ సార్. వీళ్ళు ఇక్కడ స్టే చేయడానికి అరేంజ్మెంట్స్ చూడు. ఓకే సార్. ఆల్రెడీ పక్కింట్లో ఒక రూమ్ అడిగి పెట్టాను, ఒక బెడ్రూమ్ ఇస్తామన్నారు. రండి సార్, వెళ్దాం. రణ్వీర్ బాంబుని కొని ఎవ్వరికీ తెలియకుండా మనోహరి కారులో పెట్టించాడు. బాంబు ఇక్కడి వరకు ట్రావెల్ అయింది. తరువాత మిస్ అయిందంటే ఎవరో బాంబుతో పాటు ట్రావెల్ అవుతున్నారు. ఎవరై ఉంటారు? అసలు బాంబు ఎక్కడ దాచారు? ఏమిటి బాలిక, గ్రామస్తులందరినీ నీ సహోదరి సీమంతమునకు ఆహ్వానించితివా? మీ దయ వల్ల అందరినీ పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్.
నేను చనిపోయినా కూడా నా ఆత్మ పైకి వెళ్ళకపోవడం, నాకు ఇలాంటి అదృష్టం దక్కడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. ఏ జన్మలోనో కాదు, ఈ జన్మలోనే నీవు ఎన్నో పుణ్యకార్యములు చేసితివి. అందులకే నీకీ వరము దక్కినది. నేనేం మంచి చేశానో నాకు గుర్తులేదు గుప్తా గారు. కానీ నాకు దక్కిన ఈ వరం ఇంకెవరికి దక్కి ఉండదేమో. సత్యము పలికితివి బాలిక. ఈరోజు నీవు చేసినది నా భూతో నా భవిష్యత్. మునుపెన్నడూ జరగనది, ఇకపై జరగనది. ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. తీసుకోండి. అదేమి బాలిక, గ్రామస్తులందరినీ ఆహ్వానించుటలోనే నీవు సంతృప్తి చెందితివా? రేపటి నీ సహోదరి సీమంతము నీ చేతుల మీదుగా జరిపించవా? నీ సహోదరికి నీ హస్తములతో గంధము పూయవా? ఆమె చేతులకు గాజులను తొడగవా? నీ చేతితో బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించవా? తొలి ముత్తైదువుగా నీవు తాంబూలము స్వీకరించవా? నాకంత అదృష్టం ఉందా గుప్తా గారు? ఆ అదృష్టము నీకు కలిగించుటకే కదా మా అంగుళీకమును నీ చేతికిచ్చినది. మా అంగుళీకముతో నీవు ఏమైనను చేయవచ్చును. చాలా థ్యాంక్స్ గుప్తా గారు. కానీ ఊరి వాళ్ళంటే నన్ను ఎప్పుడూ చూడలేదు. మా వాళ్ళు నన్ను గుర్తుపడతారు కదా. మా నాన్న, మా ఆయన, చెల్లి, పిల్లలు అందరూ నన్ను చూస్తారు కదా. వాళ్ళ ముందు నేనెలా సీమంతం జరిపించడం? మరి నీ తెలివితేటలు ఎటు వెళ్ళినట్టు? అది నీ ఉపాయముతో యోచన చేయవలను. నీకు అపాయము రాకుండా నీవే చూచుకొనవలెను. మీరేదైనా మార్గం చెప్పండి. అన్నీయు మేమే చెప్పినచో నీ తెలివి బుద్ధి కుశలత ఏమి చేయును? అలా అంటారండి గుప్తా గారు. సరే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరిచ్చిన వరాన్ని సద్వినియోగపరుచుకుంటాను.